వ్యక్తిగత గొడవలు పార్టీకి రుద్ది జనసేనను బద్నాం చేస్తే ఉపేక్షించేది లేదు. బంటిమిల్లి జనసేన నాయకులు గురువారం సాయంత్రం నుంచి పెడన నియోజకవర్గంలోని కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో పెందుర్రు జనసేన నాయకుల వేధింపులకు యువతి ఆత్మహత్యయత్నమని ప్రచారం చేస్తున్నారని, ప్రజాదరణ నిజాయితీ కలిగిన జనసేన పార్టీ అధినేత కొణిదెల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి, అలాగే ఇటీవల కాలంలో ఆయన కౌలు రైతుల కుటుంబాలకు కరోనా సమయంలో, ప్రకృతి విపత్తుల సమయంలో జనసేన చీఫ్ కొణిదెల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూపుతున్న ఔదార్యం నచ్చి లక్షల మంది జనసేన పార్టీలో సభ్యత్వం తీసుకున్నారని, అలా పెందుర్రు గ్రామంలో కూడా వందలాది సభ్యత్వాలు జరిగాయని, అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న నిందితులు, బాధితులు ఒకే కుటుంబంలోని వర్గాలు, అలాగే ఒకే ఇంటి పేరు కలిగిన అన్నదమ్ములు పిల్లలు అని, వాళ్లకు పలు విషయాలపై గత 30 ఏళ్లుగా ఉన్న గొడవలు చిలికి చిలికి గాలివానగా మారి తరచూ గొడవలు పడతారని, ఏదేమైనా ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగితే జనసేన పార్టీలో కార్యకర్త నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరకు ఎవ్వరూ ఊరుకోమని, ఇప్పటికే జరిగిన విషయాన్ని జనసేన కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ దృష్టిలో పెట్టామని బంటిమిల్లి జనసేన అధ్యక్షులు ర్యాలీ సత్యనారాయణ ఆధ్వర్యంలో బంటిమిల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చెప్పారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ విషయంపై పోలీస్ శాఖ ద్వారా గ్రామంలో స్థానికులను విచారణ చేసి పూర్తి నిజాలు పార్టీ క్రమశిక్షణ సంఘం దృష్టిలో పెడతామని అన్నారు. అప్పటి వరకు జనసేన పార్టీని సోషల్ మీడియాలో బద్నాం చేస్తే ఊరుకోమని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు ర్యాలీ సత్యనారాయణ, జనసేన నాయకులు గొట్రు రవి, కిరణ్, పుప్పాల సూర్యనారాయణ, వెంట్రపాటి నాగబాబు, గౌరిశెట్టి నాగరాజు, చీటికినేని రవితేజ, మారుబోయిన సుబ్బు, పత్తి చంటి, ఉలిసి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు, జనసేన నాయకులకు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ రోజున ఈ సమావేశం ఏర్పరచడానికి గల కారణం, మన పెందూరు గ్రామంలో ఎప్పటి నుంచి ఉన్నటువంటి కుటుంబ తగాదాలు, వాళ్ళ బంధువులకి వాళ్ళకి ఉన్న తగాదాలను బట్టి ఈ రోజున పెందూరు గ్రామంలో ఉన్నటువంటి ఒక యువతి ఏంటని తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆ విషయాన్ని జన సైనికుల మీద రుద్దటం, జన సైనికులు ఎవరైనా సరే తప్పు చేస్తే పార్టీ యొక్క క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి వెనుకాడదని జన సైనికులకు మనవి చేస్తూ, ఈ యొక్క కుటుంబ సమస్యల్ని ఏ రోజుని కూడా పార్టీ పరంగా ఉపయోగించుకోవద్దని మనవి చేస్తున్నాను. అంతేకాకుండా ఎప్పుడైనా ఇటువంటి వ్యవహారాలు పార్టీ తరఫున చేసి వాళ్ళ యొక్క జనసేన పార్టీకి అంటగడటం జరిగితే పార్టీ క్రమశిక్షణ తీసుకోవడానికి వెనుకాడదని సవినయంగా మనవి చేస్తూ, ఇటువంటి వ్యవహారాలు ఇంకెప్పుడు ఇటువంటి పార్టీని, జనసేన పార్టీని ఉపయోగించుకోకూడదని, ఎప్పుడు తప్పుడు విధానాలు అవలంబించకుండా తగు జాగ్రత్తలు తీసుకుని ప్రవర్తించవలసిందిగా కోరుతున్నాను. అంతేకాకుండా ఇటువంటి వ్యవహారాలు ఎప్పుడైనా చేస్తే పార్టీ అధిష్టానం తీసుకెళ్ళడం జరుగుతుంది. వాళ్ళ యొక్క నిర్ణయానుసారం వాళ్ళ క్రమశిక్షణ తీసుకోవడానికి ఏం చెప్తే దాని ప్రకారంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి కూడా పార్టీ ముందు ఉంటుందని సవినయంగా మనవి చేస్తున్నాను. కనుక ఇక్కడికి వచ్చిన జన సైనికులకి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. అయితే నిన్న రాత్రి 9:30-10కి పెడన ప్రెస్ క్లబ్ నుంచి పెందూరులో జరిగిన ఆడపిల్ల విషయంలో జన సైనికులు, జనసేన నాయకులు ఏదో మరి ఈ పిల్లల్ని అల్లరి చేసినట్టుగా మరి నిన్న ఈ ప్రెస్లో మొత్తం జరిగింది. అయితే ఈ కేసు పెట్టిన అతను కానీ, ఈ పిల్ల తల్లిదండ్రులు కానీ వాళ్ళక పర్సనల్ విషయాలు అనేక ఉండయి. అయితే ఈ పర్సనల్ విషయాలను తీసుకొచ్చి మరి పార్టీకి రుద్దటం అనేది కరెక్ట్ కాదు. ఏదన్నా ఉంటే జనసేన పార్టీ సిద్ధాంతం వల్ల ఒకటే, జనసేన పార్టీ ఆడపిల్లల విషయంలో కానీ ఏ విషయంలో అయినా కానీ ఏదైనా కానీ తప్పు జరిగితే వాడి జనసేన, తెలుగుదేశమా, వైఎస్ఆర్ అనేది కాదు, జనసేన పార్టీ ఆ బాధితుడికి అండగా నిలుచుది. అయితే ప్రతిదీ కూడా మన పర్సనల్ విషయాలను, మన గట్లు గాడ పోటాడుకున్న దానికి, చెరువులు గాడ పోటాడుకున్న దాన్ని
మరి పార్టీకి ఆపాదించడం అనేది తప్పు. అయితే దీని మీద ఇవన్నిటికీ పులి స్టాప్ పడాలంటే పోలీసు వారికి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే ఒక ప్రెస్ ఒక వీడియో ఒకటి విడుదల చేశాడు మన గాజులు శ్రీనివాసరావు. మరి అతని పర్సనల్ విషయాల్లో ఇవాళ చెప్పాడు. అదే విషయాన్ని నిన్న చెప్పి ఉంటే ఇది మాకు ప్రెస్ మీట్ పెట్టవలసిన అవసరం ఉండేది కాదు. అయితే అనేక విషయాలను అతనే మరి వీడియో చేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఇటువంటి వాటికి పులి స్టాప్ పడాలంటే పోలీసు వారు దీనికి తగ్గ విషయాలను జరిపి అసలు పునాది అసలు దీనికి ఎక్కడ మొదలైంది ఏంటనేది మొత్తం ఎంక్వైరీ చేసి ఈ ఆడపిల్లలను ఎవరైతే అల్లరి చేస్తున్నారో వాళ్ళ మీద సరైన చర్య తీసుకోకపోతే మరి ఇటువంటి పునరావృతం అవుతూనే ఉంటాయి. కాబట్టి దయచేసి పోలీసు వారికి నేను ఒకటే చేస్తున్నా, దీని మీద మాత్రం సమగ్ర విచారణ జరిపి అసలు దోషులు అనేవాళ్ళని ఆడపిల్లలు అనేవాళ్ళని అల్లరి చేసేవాళ్ళని మాత్రం ఎంబటే వీళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటాను. నమస్కారాలండి. మీడియా మిత్రులకు, నా జన సైనికులకు, మరి మా మండల అధ్యక్షుల వారికి ముందుగా నా నమస్కారాలు. నిన్నటి రాత్రి సమయంలో మరి పెడన సోషల్ మీడియాలో ఒక వార్త ప్రింట్ అవడం జరిగింది. దాన్ని చూసి మా జన సైనికులందరూ కూడా కలవరపడ్డారు. ఏంటంటే ఈ మధ్యకాలంలో మా గూడూరు మండలంలో కూడా ఒక వ్యవహారం జరిగింది. దాన్ని కూడా పార్టీకి అంటగట్టారు. అలాగే ఇక్కడ ఉదయం పూట మేము తెలుసుకున్న విషయాల ప్రకారం ఏంటయ్యా అంటే ఆ ఇరువురు బాధించబడ్డ కుటుంబం కూడా ఒకే కుటుంబం అవటం, వాళ్ళకి ఇంచుమించు 30 సంవత్సరాల నుంచి వాళ్ళ కుటుంబ కలహాలు ఉండటం వల్ల ఇది జరిగిందని తెలియటం జరిగింది. అయితే ఈ విషయం మీద ఒక చదువుకునే పాప మరి హ్యాంగింగ్ చేసుకుందని తెలిసింది. పిల్ల మరి ఆరోగ్యకరంగానే ఉంది బందర్ హాస్పిటల్లో. ఏది ఏమైనా కానీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి ప్రతి ఒక్కరూ ఈ పార్టీలో మేము నడుచుకుంటున్నాం. అలాగే ఆయన మీద అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మీద నమ్మకం చేత ఇంచుమించు 70% జనసేన సభ్యత్వాలు తీసుకోవడం జరిగింది. జనసేన సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా నేను జన సైనికుడిని అని చెప్పుకోవడం, ఏ ఒక్క సమస్య జరిగినా దీన్ని పార్టీకి అంటగట్టడం అనేది భవిష్యత్తులో మంచిది కాదని మేము అనుకుంటున్నాం. ఈ విషయంపై మా జిల్లా అధ్యక్షుల వారి దృష్టిలో ఉంది. అలాగే మా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క నాయకుల దృష్టిలో కూడా ఉంది. ఇదే కనుక నిజమని తెలిస్తే రామకృష్ణ గారు మా జిల్లా అధ్యక్షుడు బండిరెడ్డి రామకృష్ణ గారు చెప్పినది ఏంటంటే దీని మీద సమగ్ర విచారణ జరుపుతాం. అది కనుక నిజమని తేలితే ఎవరిని ఉపేక్షించేది లేదు. ఎంతటి వాడినైనా సరే పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఎన్నుకాడరు అనేది అయితే ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ సమస్యలు ఏమన్నా ఉంటే ఆ సమస్యల్ని మన ఊరితో మన ఇంటితోనే వదిలిపెట్టండి. దీన్ని దయచేసి పార్టీకి అంటగట్టొద్దని ప్రతి ఒక్కరికి ఒకసారి చేతులెత్తి మొక్కుతూ నాకు ఈ సమయాన్ని ఇచ్చినటువంటి మా మీడియా మిత్రులకు, మా పెద్దలకు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.